శిక్షావళి గారి నుండి నమస్కారాలండి. నేను మీ శిక్షావళిని. ఈరోజు ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ నుండి. మా పార్టీ గుర్తు వచ్చేసి బ్యాటరీ గుర్తు అండి. మా పార్టీ అధ్యక్షులు వచ్చేసి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, శ్రీ రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్. ఇకపోతే పథకాల విషయానికి వస్తే, నేను ఎమ్మెల్యే అయితే 6 నెలల్లోనే తాగునీరు తీసుకొస్తానని ఇంతకుముందే చెప్పడం జరిగింది. నా టర్మ్ పూర్తయ్యే లోపలే సాగునీటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయించి మొత్తం నియోజకవర్గానికి సాగునీటిని కల్పిస్తాను. ముఖ్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధికై 100 కోట్లు మా పార్టీ తరఫు నుంచి ఇస్తామండి. ప్రతి పంచాయతీకి సంవత్సరానికి ₹1 కోటి చొప్పున 5 సంవత్సరాలకి 5 కోట్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నిరుపేదలకి, భూమి లేని నిరుపేదలకి గొర్రెలు, భర్త లేని నిస్సహాయ మహిళలకి ఆవులు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా మహిళలు, అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇకపోతే రైతులకు వచ్చేసి 23,000 ఇస్తామని చెప్పాము. ప్రతి గ్రామానికి ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని చెప్పాము. ప్రతి పట్టణానికి ఒక గ్రంథాలయము మరియు పార్కు కూడా ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా ఇప్పటిదాకా మీరు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారండి. ఓటర్ దేవులు చాలా గొప్పవాళ్ళు. చదువు లేని వాళ్ళకి ఇచ్చారు, చదువు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎంతోమంది ఈ నియోజకవర్గం నుండి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ నియోజకవర్గం ఏమాత్రం కూడా డెవలప్ అవ్వలేదు. పెద్ద మనసు చేసుకొని అందరూ నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా టర్మ్ కంప్లీట్ అయిపోయే లోపల ఆలూరు నియోజకవర్గ రూపురేఖలు, దశ దిశలు మార్చేసి దీనిని ఒక సింగపూర్లో డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. జై భారత్, జై హింద్. బ్యాటరీ గుర్తుకే ఓటేయండి. బ్యాటరీ గుర్తుకి ఓటేసి మీ జీవితాలలో వెలుగు నింపుకోండి. జై భారత్.